నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ ఈ రోజు హలో డాక్టర్ లో ఎవిస్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాజావి కొప్పాల గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాము. వారికోజ్ వీన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో డాక్టర్, వారికోజ్ వీన్స్ సమస్య ఉన్నప్పటికీ ఎవరిలోనైనా ఈ దెబ్బతిన్న సిరలు కనిపించకుండా ఉండటం చూసారా? కేసు ఎప్పుడైనా? వారికోజ్ వెయిన్స్లో అంటే బేసిక్గా ఈ వారికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు ఈ బయటికి సిరలు ఉబ్బి కనిపించాలనేది చాలా తక్కువ మందిలో యాక్చువల్లీ. సో అందరూ అనుకుంటారు బయటికి కనిపిస్తేనే వారికోజ్ వెయిన్స్ లేకపోతే కాదనేసి. అది చాలా పొరపాటు. ఎక్కువగా ఫ్రీక్వెంట్గా జరిగే విషయం ఏంటంటే ఈ వెయిన్స్ బయటికి కనిపించకుండానే ఆ సిరలు దెబ్బతిని వాటిలో కవాటాలు చెడిపోయి బ్లడ్ అంతా రాంగ్ డైరెక్షన్ ఫ్లో అయ్యి కాళ్ళు అంతా ఇరుక్కుంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ రివర్సే ఎక్కువ అవుతుంది. వారికోజ్ వెయిన్స్ అంటే వెయిన్స్ అంతా కనిపించాలనేది ఒక పొరపాటు ఆలోచన. అలా 30% కనిపిస్తుంది, ఎక్కువ శాతంలో కనిపించకుండానే లోపల ఈ చెడు రక్తం అంతా లోపల సర్క్యులేట్ అయ్యి బాగా ప్రాబ్లం పెరిగిపోతుంది. అండ్ అలానే డాక్టర్, ఈ కుదింపు మేజర్లతో ఈ అనారోగ్య సిరల్ని బాగు చేయొచ్చు, నిర్వహించవచ్చు అనేది ఎంతవరకు నిజమంటారు? సో ఈ కుదించటము, కాలు కదపటము, ఎక్సర్సైజ్ చేయటము, లేదంటే ఇంటి చిట్కాలు, లేకపోతే కొంతమంది వేడి ఉప్పు రాస్తారు, మరి కొంతమంది ఏమో తల కిందలో పెట్టుకొని కాళ్ళు పైన పెట్టుకొని తల కింద పెట్టుకుంటారు. వీటి వల్ల అసలు వారికోజ్ వెయిన్స్ ఏమాత్రం కూడా తగ్గవండి. కాళ్ళు ఏదో గుద్దుకోవటం, కాలు కొట్టడం, వాటి వల్ల అసలు వారికోజ్ వెయిన్స్ తగ్గవు. పైపెచ్చు ఏంటంటే వీటి వల్ల సింపుల్గా కాలు కొంచెం గట్టిగా నొక్కుంటే ఒత్తుకుంటే ఏం కాదు, కానీ తల కింద పెట్టి కాలు పైన పెట్టడం, వాటి వల్ల తిన్న ఆహారం నోట్లోకి రావటం, వేరే గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ రావటం. కొంతమంది మెత్తలు అంటే తలగళ్ళు తీసేసి తల బాగా కిందలు పెట్టుకొని రాత్రంతా పడుకుంటారు వారికోజ్ వెయిన్స్ గ్రస్తులు. వాళ్ళకి ఏంటంటే ఫ్రీక్వెంట్ జీఈఆర్డీ వచ్చి అంటే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ వచ్చి ఆ రిఫ్లక్స్ మెటీరియల్ అంతా కూడా గాలిగట్టంలోకి వెళ్ళి బాగా దగ్గు, ఆస్తమా అలా రావటం. ఇవన్నీ కూడాను ఏంటంటే ఈ వారికోజ్ వెయిన్స్కి ఇలాంటి కంప్లీట్లీ యూజ్లెస్ పద్ధతులు అంటే చిట్కాలు అనుకోండి, లేకపోతే మనకి ఏదో హోమ్ రెమెడీస్ అనుకోండి, లేకపోతే ఏదో కొంతమంది చాలామంది చెప్తారు మా ఫ్రెండ్స్ చెప్పారు, లేకపోతే పలానా చెప్పారు. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇప్పుడు మీరు రీసెంట్గా టీవీలో కూడా చూసుంటారు, పేపర్లో కూడా చూసుంటారు, ఈ ఇన్ఫ్లుయెన్సెస్, హెల్త్ ఇన్ఫ్లుయెన్సెస్ చాలామంది తయారయ్యారు. మోస్ట్ పనికిరాని అందరూ కూడా ఏం చేస్తున్నారంటే టీవీలోన, ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో కూడా అసలు ఎంబీబీఎస్ కానీ, ఎఫ్ఆర్సీఎస్ కానీ, ఫారెన్ డిగ్రీస్ ఎవరు లేని వాళ్ళు కూడాను వాళ్ళ సొంత వైద్యాన్ని ప్రమోట్ చేయడం, వాళ్ళకి ఏదో వేరే కారణాల వల్ల వాళ్ళ యాక్టర్లో లేకపోతే ఏదో అయితే బాగా వ్యూస్ ఉంటే వాళ్ళు ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తే ఇంకా ఇలాంటి రాంగ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మైండ్లోనే ఇంప్రింట్ అయిపోతున్నాయి. అలా అయిపోవడం వల్ల కూడా చాలామంది మిస్టేకెన్ డయాగ్నోసిస్లు, మిస్టేకెన్ ట్రీట్మెంట్లు, రాంగ్ ట్రీట్మెంట్లు కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఎస్, అలాగే డాక్టర్, ఈ వారికోజ్ వీన్స్లో స్టేజెస్లో ఏమైనా ఉంటాయా? ఉంటే కనుక ఎర్లీ స్టేజ్లోనే నయం చేసేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రైట్. సో ఈ వారికోజ్ వీన్స్లో ఖచ్చితంగా స్టేజ్లు ఉంటాయి. ఆ స్టేజ్లకు వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో మనం వెయిన్స్ కనిపిస్తూ ఉంటాయి, చిన్న వెయిన్స్గా ఉంటాయి, ఆ చిన్న చారల్లా కనిపిస్తుంటాయి. సెకండ్ స్టేజ్లో కొంచెం పెద్ద వెయిన్స్ కనిపిస్తాయి. కానీ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో కూడా ఎటువంటి నొప్పి కానీ, ఎటువంటి వాపు కానీ, పెయిన్ కానీ ఉండదు. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే కాలు ఉబ్బటం, కాలు నొప్పులు వేయటం, కాలు సాయంకాలం అయితే నొప్పులు వేయటం, కాలు పీకటం, కారును ఒత్తి పెడితే బెటర్ అనిపించడం, దాంతోపాటు కొంచెం వెయిన్స్ కనబడతాయి, కొంచెం వెయిన్స్ కనబడవు. ఫోర్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళు నల్లగా అవటం, కాలంతా మోకాలు కింద భాగం అంతా నల్లగా చాలా అందవికారంగా తయారవటం, చర్మం దాని నార్మల్ సౌందర్యాన్ని కోల్పోవటం, ఇట్లా జరుగుతాయి. ఐదో స్టేజ్కి వచ్చేటప్పటికి చిన్న పుళ్ళు పడతాయి. అండ్ లాస్ట్ స్టేజ్, ఆరో స్టేజ్లో పెద్ద పెద్ద పుళ్ళు పడిపోవటం, కాలు పెద్దగా అల్సర్ అవ్వటం, గ్యాంగ్రీన్లోకి వెళ్ళిపోవటం, కాలు తీసేయటం, ఇట్లాంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళం అంటే 4, 5, 6కే ట్రీట్మెంట్లు ఉన్నాయి, 1 to 3 వాళ్ళకి ట్రీట్మెంట్లు పెద్దగా లేవు అని చెప్పేవాళ్ళం స్టేజ్లో. ఇప్పుడు ఏంటంటే క్లాక్స్ అనే కొత్త పద్ధతిలో ట్రీట్మెంట్ రావడం వల్ల ఫస్ట్ స్టేజ్ నుంచి మనం ట్రీట్ చేసేయచ్చు. సో ఈ చిన్న చిన్న చార్లా కనిపించినప్పుడే మీకు ట్రీట్ చేసేసేయచ్చు. అది క్లాక్స్ అంటాం, అంటే మైక్రోస్క్లెరోథెరపీ టెక్నిక్స్ అంటాం. బాగా అడ్వాన్స్డ్గా ఉంటే కాళ్ళు పుళ్ళు అలా పడిపోతే ఆ పుళ్ళకి సరిపోయినట్టుగా ట్రీట్మెంట్ చేసి కాళ్ళకి అవసరం స్కిన్ గ్రాఫ్ట్ వేసి పుళ్ళను కూడా తగ్గించగలం. సో ఇవన్నీ కూడాను వారికోజ్ వెయిన్స్లో చేసే ఒక హాస్పిటల్స్లో మేము వెళ్ళాలి. చాలాసార్లు ఈ మధ్యన ఇంటర్నెట్లో ఏం చూస్తున్నామంటే లేజర్ చేస్తాం 20,000కి, లేజర్ చేస్తాం 30,000కి వేలం పాడినట్టు ఇంటర్నెట్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే అసలు వాళ్ళకి ఆ వాస్కులర్ ప్రాబ్లం తీవ్రత కానీ, దాని స్టేజీలు కానీ, ఏ స్టేజ్లో చేస్తే ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది కానీ ఇవేవి అర్థం లేకుండా, అర్థం చేసుకోకుండా ఊరికే కాంపిటీషన్ కోసం 10 రూపాయలు సంపాదించుకోవడం కోసం ఇట్లా చేస్తే ఏమవుతుందంటే మీ ట్రీట్మెంట్ తప్పవుతుంది. సో దీనిలో ఏంటి ఎండ్ టు ఎండ్ కేర్ మొత్తం ఇవ్వగలిగే హాస్పిటల్స్ చాలా అరుదుగా ఉన్నాయి ఇండియా వైడ్, మేము స్థాపించగలిగాం. సో అలాంటి ప్లేసెస్కి వెళ్తేనే మీకు సక్సెస్ అయ్యే అవకాశం బాగుంటుంది. ఈ లేజర్ చేయటం వారికోజ్ వెయిన్స్కి అనేది ఎవరైనా చేయగలరు. పాయింట్ అది కాదు, ఎవరికి చేయాలి, ఎక్కడ చేయాలి, ఎంతవరకు చేయాలి, దాని తర్వాత ముందు ఏమి జాగ్రత్తలు ఉంటాయి, అది చేసే ముందు మనం ఏం జస్టిఫికేషన్ తెచ్చుకున్నాం, స్కానింగ్ సరిగ్గా చేశారా లేదా, ఇవన్నీ మీకు సరిగా అయితేనే అవుట్కమ్ సరిగా ఉంటుంది. ఇది ఒక ఈవెంట్ కాదు, ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ సరిగ్గా చేసుకుంటేనే మీకు రిజల్ట్ బాగుంటుంది.
ఎస్, ఇందాక మీరు చెప్పారు డాక్టర్, లైక్ అంటే ఇగ్నోర్ చేసి ట్రీట్మెంట్ తీసుకోకపోతే కనుక ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, కాలు తీసేసే ప్రమాదం కూడా ఉంటుందని. బట్ వాటితో కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందంటారా నెగ్లెక్ట్ చేస్తే ఇలానే? ఎస్, అబ్సల్యూట్లీ. సో కాలు తీసే అవకాశం ఒక పక్కన కాళ్ళలో పుండ్లు పెద్దగా ఉండి నెగ్లెక్ట్ చేసి దాన్ని పట్టించుకోకపోతే ఒక పక్కన వస్తే, మరో పక్కన ఏంటంటే ఇదేంటి కాళ్ళకి ధమన్ రక్తాన్ని తీసుకొని వెళతాయి. కాళ్ళ నుంచి వెనక్కి తీసుకొచ్చే వాటిని సిరలు అంటాం. ఈ సిరల్లో మనం పాడే కవటాలంటే వాల్వ్స్ చెడిపోవడం వల్ల వచ్చేదాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం కదా. సో అలాంటప్పుడు ఈ వెనక్కి వచ్చే రక్తం సరిగా రాని పక్షంలో ఏమవుతుందంటే కొన్నిసార్లు కాలు నల్లగవటం, మరికొంతమందికి ఏంటి ఉబ్బిన సిరలో రక్తం గడ్డకడుతుంది, ఎందుకంటే బ్లడ్ సరిగా ఫ్లో అవ్వట్లేదు కాబట్టి. ఆ గడ్డకట్టిన రక్తాన్ని మనం క్లాట్స్ అని కూడా సంబోధిస్తాం. ఈ క్లాట్స్ కానీ లోపలికి వెళ్ళటం కానీ, లోపల డీప్ వెయిన్స్కి వెళ్తే డీప్ వెయిన్ థ్రాంబోస్ వస్తుంది, ఇంకా పైకి వెళ్తే పల్మరీ ఎంబలిజం వస్తుంది. సో ఇవన్నీ కూడా అంటే సర్క్యులేటరీ సిస్టమ్ లోపాలు. సో చాలామంది అంటారు, డాక్టర్ గారు నాకు వెరికోస్ వెయిన్స్ ఉంది కానీ నొప్పి లేదండి, అందుకే ఏమి ట్రీట్మెంట్ తీసుకోదలుకోలేదు అంటారు. అది చాలా పొరపాటు అండి. వెరికోస్ వెయిన్స్ తీవ్రంగా ఉంటే నొప్పి కోసం వెయిట్ చేయకూడదు. ఆ వెరికోస్ తీవ్రంగా ఉంటే దాన్ని 100% ట్రీట్ చేయాలి. ఎందుకు అంటే ఈ సర్క్యులేటరీ సమస్యలు అంటే క్లాట్స్ రావటం, డీబీటీ రావటం, హార్ట్కి వెళ్ళటం, ఇవన్నీ మనం ప్రివెంట్ చేయగలం కాబట్టి. సో వీరి మీద ఇంకో రకమైన అవగాహన ఉండాలి. నొప్పి వచ్చి ఇది బాగా కాంప్లికేట్ వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాను అనుకుంటే సమ్ టైమ్స్ ఇట్స్ టూ లేట్, అంటే బాగా లేట్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం పెద్దగా దాని మీద ఉపయోగకరమైన విషయం చేయలేం. అండ్ అలానే డాక్టర్, అనారోగ్య సిరల నుండి లెగ్ అల్సర్ అనేది ఎందుకు అంత ఈజీగా నయం కాదు? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ ఒకసారి వచ్చి కాళ్ళ నుంచి రక్తం సరిగ్గా పైకి ప్రవహించకుండా కింద ఉండిపోయేదాన్ని వారికోస్ అన్నాం కదా. అలా ఉన్న పక్షంలో ఏమవుతుందంటే బ్లడ్ అలా కాళ్ళు ఉండిపోయి మంచి ఆక్సిజన్ అయిపోయిన రక్తం అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా కూడా కాళ్ళు ఉండిపోవడం వల్ల ఈ నలుపు లేకపోతే ఈ నొప్పి, ఈ పుండ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన పుళ్ళు లోపల నుంచి ఏర్పడతాయి, బయట నుంచి ఏర్పడవు. సో చాలామంది ఏమనుకుంటారంటే బయట ఆయింట్మెంటు క్రీము రాస్తే తగ్గుతాయి అనుకుంటారు, అలా అవ్వదు. సో లోపల కొన్ని ఏళ్ల తరబడి రక్తం గడ్డకట్టి అలాగ ఉండిపోవడం వల్ల, అంటే 8 నుంచి 10 ఏళ్ళు ఉంటేనే ఈ అల్సర్ ఫామ్ అవుతుంది. అందువల్లే ఒకసారి కాళ్ళ పుండైన స్టేజ్ తర్వాత వచ్చిన పేషెంట్స్ వచ్చారనుకోండి, వాళ్ళకి తగ్గించడం అంత కష్టం. ఎందుకంటే లేజర్ చేసి వెరికోస్ వెయిన్స్ తగ్గిస్తాం, కానీ ఆల్రెడీ అక్కడ పాడైపోయిన చర్మాన్ని, అక్కడ ఉండే ప్రెషర్ని తగ్గించడానికి కొంత టైం పడుతుంది. సో డెఫినెట్గా దీన్ని తొందరగా ట్రీట్ చేసుకోవాలి. పుళ్ళు అయ్యేదాకా ఎవరు వెయిట్ చేయకూడదు. ఎస్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ బాపట్ల నుంచి గద్దారావు గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. చెప్పండి అయ్యా. నాకు ఇక్కడ మోకాలకి పక్క భాగంలో వెరికోసిస్ వాయిస్ ఉంది సార్. దాదాపు ఒక 10 సంవత్సరాలు బట్టి ఉంటుంది సార్, నెట్టే లేదు ఇప్పుడు. మరి ఒక్కోసారి బాగా ఉబ్బుతుంది సార్. అలా ఎక్కువ ఉబ్బకూడదండి, దాన్ని తొందరగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. మీరు క్లియర్గా మీకు వెరికోస్ ఉన్నాయని తెలిసింది, దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. చేయకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా ఆ రక్తం గడ్డకట్టడం కానీ, ఆ రక్తం పైకి ప్రవహించడం కానీ, ఆ గడ్డలు పైకి వెళ్తే గుండె ఆగటం కానీ, గుండె బ్లాక్స్ రావడం కానీ, ఇలా రకరకాల సమస్యలు దారితీస్తాయి. మనం ఏదో ఫిట్గా ఉన్నామని కూడా అనుకోవడానికి లేదు. సెరీనా విలియమ్స్, వన్ ఆఫ్ టాప్ టెన్నిస్ అథ్లీట్స్, ఆమె కూడా కాళ్ళలో క్లాట్ డెవలప్ అయ్యి గుండెకి పాకింది. సో ఈ కాళ్ళలో క్లాట్స్ అని చాలా డేంజరస్. అది ఎలాంటి వాళ్ళకైనా, ఎంత ఫిట్గా ఉండి ఎంత యాక్టివిటీ ఉన్న వాళ్ళు కూడా ఏర్పడవచ్చు, మామూలు వాళ్ళకే కాదు. సో నాకు విజయవాడలో పెద్ద బ్రాంచ్ ఉంది. మళ్ళీ 21వ తారీఖు నేను విజయవాడ వస్తాను. మొన్న ఆదివారం మా వాళ్ళు మచిలీపట్నంలోనే క్యాంప్ చేశారు, మచిలీపట్నంలో క్యాంప్ చేశారు. సో మీరు ఎక్కడికైనా అక్కడికి వచ్చి చూపించండి, డెఫినెట్గా తగ్గించి పంపిస్తాం. దీనికి కాస్ట్ డీటెయిల్స్ అని కూడా చెప్తారు, మీరు రండి ఒకసారి చూసి తెలుస్తుంది మన కేసు. ఎస్, అలాగే డాక్టర్, లీచ్ థెరపీ అనేది వింటూ ఉన్నాము వారికోస్ వెయిన్స్కి. సో అది ఎంతవరకు యూస్ఫుల్ అంటారు? రైట్. సో ఈ లీచెస్ అంటే ఏంటంటే మన జలగలు చేత కొరికించుకుంటారు చాలామంది. వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు ఈ జలగల చేత కొరికించుకుంటారు. ఆ జలగలు ఏం చేస్తాయంటే లెక్క ప్రకారం కొంత రక్తాన్ని తీస్తాయి అక్కడ నుంచి. మనం ఏమనుకున్నాం ఇందాక, సో బ్లడ్ పైకి వెళ్లకుండా కింద ఉండిపోయింది, రక్తం ఉదయం జామ్ అయిపోయింది, ఆ ప్రెషర్ పెరగడం వల్ల నలుపు పుళ్ళు వస్తున్నాయి అనుకున్నాం కదా. సో కొంతవరకు ఆ ప్రెషర్ రిలీవ్ అవుతుంది. సో అందుకని ఏదో పురాణాల్లో ఎక్కడో రాసున్నాయి, లీచ్ థెరపీ చేస్తే కొంతవరకు వారికోస్ ఇంప్రూవ్మెంట్ వస్తుందని. కానీ అది ఎప్పుడో రాసిన విషయం అండి. ఆ లీచ్ నోట్లో ఏముంటుందో మనకు తెలియదు, ఎన్ని బ్యాక్టీరియా లోపలికి వెళ్తాయో మనకు తెలియదు. ఒకప్పుడు ఇంకొక లాంటి ట్రీట్మెంట్ ఏది లభ్యంగా లేనప్పుడు, మంచి క్వాలిటీ ట్రీట్మెంట్స్ లభ్యంగా లేనప్పుడు ఆ పాత కథల్లో రాయటం వేరు. ఈ రోజుల్లో స్టెరైల్ ఎక్విప్మెంట్ ఉండి, మోడర్న్ ఎక్విప్మెంట్ ఉండి, పద్ధతి అంతా ఉన్నప్పుడు ఇలాంటి చేయడం చాలా పొరపాటు. సో ఈ లీచ్ థెరపీ అనేది పాయింట్లెస్ అండి. ఆ లీచ్ వల్ల ఏదో కొంత 5-10 మినిట్స్ ఇంప్రూవ్మెంట్ రావచ్చు, కానీ దానివల్ల మీకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో దాని నోట్ నుంచి ఏదో బ్యాక్టీరియా కట్టర్ మీ లోకి వెళ్ళిపోయి అంటే మీరు ఇంకో వేరే ప్రాబ్లంలో పడతారు. సో దయచేసి ఇట్లాంటి లీచ్ థెరపీలు, జలగల చేత కొరికించుకోవటం ఇవన్నీ చేయకూడదు. దీనివల్ల ఇంకా ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే డాక్టర్, ఈ అనారోగ్య సిరల్కి పూర్తిగా చికిత్స చేయడానికి ఎంత సమయం పడుతుందంటారు? డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్ ఉంటుందా లేదంటే? రైట్.
సో డిపెండ్స్ ఆన్ కంప్లీట్లీ ఆన్ ద పేషెంట్ కండిషన్ అండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 to 3 స్టేజ్ మాట్లాడాం కదా, 1 to 3లో మాకు యాక్చువల్గా కొత్తగా క్లాక్స్ అనే ప్రొసీజర్ వచ్చింది. దానిలో ఏం చేస్తామంటే చల్లటి ఐస్ గాలి కొట్టుకుంటే ఈ చిన్న చిన్న వెయిన్స్ అని కూడా పీకేస్తాం. సో అదంతా కలిపి వ్యారికోస్ వెయిన్స్ చేసామంటే అది 1 hour దాకా పట్టొచ్చు. ఓన్లీ వ్యారికోస్ వెయిన్స్ మనం చేసామంటే 15 minutes పట్టొచ్చు. బట్ ఏదైనా కూడా మీకు ఎటువంటి మత్తు తీయటం కానీ, మీరు మేజర్ అనస్థీసియా పెట్టడం కానీ, నడుములో సూది తీయటం కానీ ఇవేవి లేకుండా కూడా అయిపోతుంది. సో బేసిక్గా ఏంటంటే ఇది చాలా చిన్న ప్రొసీజరు. ఎందుకు చిన్న ప్రొసీజర్ అయింది అంటే టెక్నాలజీ బెస్ట్ తీసుకొచ్చాం కాబట్టి. యాక్చువల్గా ఒకప్పుడు నేను 3 గంటలు చేసేవాడిని ఆపరేషన్. బట్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మెషిన్స్తోని, లేటెస్ట్ ఎక్విప్మెంట్తోని ఇప్పుడు 8 to 10 minutesలో అయిపోతుంది మీ ఆపరేషన్. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసే హాస్పిటల్ చాలా అరుదండి బేసిక్గా. సో ఇప్పుడు కూడా నేను బయట మొన్న ఎవరికో వెళ్తే, నేను అక్కడ విజయవాడలో అక్కడ ఆపరేషన్, కొత్త హాస్పిటల్ ఆపరేషన్ చేస్తే వాళ్ళు సర్ప్రైజ్ అయిపోయారు. 10 నిమిషాలు అయిపోయింది, నిజంగా అయిందా డాక్టర్ గారు అన్న. ఎందుకంటే అక్కడ వేరే డాక్టర్ వస్తారట, ఆయన 2-3 గంటలు చేస్తారట. సో అవన్నీ ఏంటంటే అది ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది. సో 10 minutes అంటే అందరికీ కాదు, ఈ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేసుకొని దానిలో ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్స్ ఉండి దాన్ని పూర్తిగా ఎండ్ టు ఎండ్ అర్థమైన వాళ్ళకి డెఫినెట్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎస్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ సుజనమ్మ గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు షుగర్ ఉంది. అమ్మ టీవీ చూడకండి, గట్టిగా మాట్లాడండి, ఫోన్లో మాట్లాడండి. నమస్తే సార్. చెప్పండి. నాకు షుగర్ ఉంది సార్. అలాగే షుగర్ ఉంది. అలాగే నాకు షుగర్ ఉంటే కాళ్ళు మొద్దులుగా వచ్చినాయి. అలాగే సో మీకు ఇది వ్యారికోస్ వెయిన్స్ వల్ల లేకపోతే షుగర్ వల్ల ఈ కాళ్ళు మొద్దు పట్టడం మనకు తెలియదు. బట్ ఒకసారి బేసిక్ ఏంటంటే మిమ్మల్ని ఒకసారి స్కాన్ చేయాలి. సో మా వ్యవస్థలో ఏంటంటే ఈ పేషెంట్స్ కాళ్ళ సంబంధమైన పేషెంట్స్ లెగ్ అటాక్ అంటాం. అంటే కాళ్ళలో ఎటువంటి నొప్పి, బాధ, కష్టం, తిమ్ముర్లు ఇట్లాంటివి ఉంటే వాటిని మేము లెగ్ అటాక్ అంటాం. అలా లెగ్ అటాక్ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా మేము డాక్టర్ అనేది మా వ్యవస్థలో ఫ్రీగానే చేస్తాం. మీరు ఆ కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. మీకు ఆంధ్రప్రదేశ్ వైడ్ మాకు దగ్గర 12 బ్రాంచీల దాకా ఉన్నాయి. మీరు ఎప్పుడు ఇస్తుంటే అప్పుడు రండి, చూద్దాం, చేస్తాం. అండ్ అలాగే డాక్టర్, గుండె సమస్యతో బాధపడే వారికి లేజర్ చికిత్స అనేది ఎంతవరకు చేయొచ్చు అంటారు? రైట్. సో యాక్టివ్గా అప్పటికప్పుడు హార్ట్ అటాక్ ఆ టైంలో అవుతుంటే తప్ప, ఓల్డ్ హార్ట్ డిసీజు, ఇంతకుముందు స్టెంట్ వేయబడటం, లేదా ఇంతకుముందు బైపాస్ జరిగిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను మనం ఈజీగా చేసేసేయచ్చు. అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే రిస్క్ ఆఫ్ లేజర్ ఆపరేషన్ చాలా తక్కువ మాలాంటి సంస్థల్లో. ఎందుకంటే మేము చాలా ఫాస్ట్గా చేస్తాం, ఎక్విప్మెంట్ కొత్తగా ఉంటుంది, ఇవన్నీ చెప్పాం కదా. సో అందువల్ల ఏంటంటే మీకు 3-4 నిమిషాలు అయిపోతుంది, 10 నిమిషాల్లో మ్యాక్సిమం అయిపోతుంది. సో దానికి కూడా మత్తు ఇచ్చి, అనస్థీసియా ఇచ్చి ఇవన్నీ ఉండవు. కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ లో రిస్క్ డే కేర్ ప్రొసీజర్స్. ఇలాంటి లో రిస్క్ డే కేర్ ప్రొసీజర్స్ ఏమన్నా కూడా మీరు బేసిక్గా చేసుకోవచ్చు. మీ హార్ట్ మందులు ఆపాల్సిన అవసరం కూడా లేదు. కొత్త ఎస్ఐఆర్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం మీరు క్లోపిటాబ్ లేదంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి మందులు వేసుకుంటున్నా కూడా అవి ఆపాల్సిన అవసరం లేదు. అవి ఇచ్చుకుంటూనే మనం చేసేసేయచ్చు. సో చాలా సింపుల్ ప్రొసీజర్, దానికి చేసుకుంటే అయిపోతుంది. స్వామి గారు హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. డాక్టర్ స్వామి గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్కారం సార్. చెప్పండి సార్, ఇది మేము ఒక 10 years నుంచి సేల్స్ లో ఉన్నామండి. సో దానివల్ల మనకి ఏంటంటే కొద్దిగా మనకి రైట్ లెగ్ లో వాపు లాగా వచ్చింది సార్. అలాగే. సో ఇది స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉందంటారా? సో వాపు వచ్చిందంటే 3వ స్టేజ్ అండి. వాపు రాదు, వ్యారికోస్ వెయిన్స్లో స్టార్టింగ్ స్టేజ్లో వాపు రాదు. సో డెఫినెట్గా ఒకసారి చూడాలి. కొన్నిసార్లు ఈ వాపు దీనికి సంబంధమైన వాపు కాకపోయి ఉండొచ్చు కూడా. బట్ ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ సేల్స్ జాబ్, ఫీల్డ్ జాబ్స్, ఎక్కువ నిల్చోవటం, ఎక్కువ బైక్ నడపడం, ఎక్కువగా ఒక దగ్గర ఉండటం, లేకపోతే ఎక్కువ వాక్ చేయటం, ఇది చేసేవాళ్ళు ఎక్కువగా మనం వ్యారికోస్ వెయిన్స్ ఎక్కువగా చూస్తాం. సో డెఫినెట్గా నాకు తెలిసి మీ హిస్టరీ వినటం ప్రకారం 99% ఇది వ్యారికోస్ అనిపిస్తుంది. బట్ ఏదైనా కూడా మీకు ఏంటంటే మీరు కట్టే కన్సల్టేషన్ ఫీజుకే అందరికీ ఫ్రీగా మా దగ్గర డాప్లర్ జరుగుతుంది. సో మీకు డాప్లర్ చేసి, మీకు వేవ్ ఫార్మ్స్ అన్ని అనలైజ్ చేసి, మీకు మీ వెయిన్ యొక్క డయామీటర్ కూడా చూసి ఇది ఉన్నాయో లేదో చెప్పి పంపిస్తాను. మీరు కింద ఇచ్చిన కాల్ చేసి రండి. అండ్ డాక్టర్, చాలామంది పేషెంట్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వస్తుందనే క్వశ్చన్ ఎక్కువ అడుగుతూ ఉంటారు డాక్టర్స్ని. సో ఇన్ దట్ వే లేజర్ చికిత్స తర్వాత మళ్ళీ వారికోస్ వెయిన్స్ వస్తుందంటారా? డెఫినెట్గా వస్తుందండి, అది రాదు అని లేదు. బట్ వచ్చే అవకాశం అనేది మారుతుంది పర్సన్ టు పర్సన్, డాక్టర్ మీరు వచ్చే స్టేజు, మీ బాడీ బరువు, ఇలాగా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎటువంటి వ్యాధి కూడా 100% తగ్గిపోతుందని ఒక డాక్టర్ చెప్పినా, ఒక పేషెంట్ అడిగినా అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే 100% తగ్గే వ్యాధి డాక్టర్ ఇప్పుడు దాకా ఎవరూ పుట్టలేదు. మనం ఈరోజు 100 స్టెంట్లు గుండెలో వేసినా కూడా 1% ఆ స్టెంట్లు బ్లాక్ అవుతాయి. సో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక రాంగ్ ఆలోచన. మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఈరోజు జూలై 2024లో నాకున్న సమస్యకి ప్రపంచంలో బెస్ట్ ట్రీట్మెంట్ ఏది? అదే మన చేతిలో ఉంది. అది వ్యారికోస్ వెయిన్స్కి లేజర్. డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ చేస్తే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది.
సో అదే మన చేతిలో ఉంది. మన చేతిలో ఇది ఈ ప్రపంచంలో ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని తగ్గించుకోవడం మన చేతిలో ఉంది. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది 1-2% మందిలో మళ్ళీ వెనక్కి వస్తాయి. మా సంస్థలంటే వచ్చిన వాళ్ళందరికీ మేము ఫ్రీగానే చేసేస్తాం, అది వేరే సంగతి. బట్ అది రాదు అని చెప్పి మీకు ఎవరు చేసినా కూడా మీకు ఫూల్ చేస్తున్నారు. మరి ఎందుకు వస్తాయి అంటే కొంతవరకు జెనెటిక్స్ అండి. వారికోస్ వెయిన్స్ మన పేషెంట్స్ కొంతమంది తత్వం ఉంటుంది వారికోస్ వెయిన్స్ రావడానికి, కొంతమందికి బరువుగా ఉండే వాళ్ళని వస్తుంది. సో బాగా వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళు కూడా వారికోస్ రికర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే బ్లడ్ సరిగ్గా సర్క్యులేట్ అవుతుంది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు. సో ఇవన్నీ కొంత పేషెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈక్వలీ ఆ డాక్టర్ హస్తవాసు, వాళ్ళు చేసిన వేల కొద్ది సర్జరీస్, వాళ్ళు ఏ సర్జరీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే అవుతుంది. ఇప్పుడు నాకు ఈరోజు నేను చేసే 9 ఆపరేషన్లో 4 బయట చేసి ఫెయిల్ అయిన కేసు. సో ఇవన్నీ ఏమవుతున్నాయంటే చాలా ఇన్ఎక్స్పీరియన్స్ ఆపరేటర్స్ వస్తున్నారు, తెలిసిన దగ్గర తెలియని దగ్గర చేసి పంపించేస్తున్నారు. సో వేరే కేసెస్ వేరే ఆపరేటర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కలబోసి 2%లో వెనక్కి వస్తుంది, 98%లో రాదు. సో వస్తుందని మనం రాదు అని మనం చెప్పలేం, కానీ వెనక్కి వచ్చే అవకాశం చాలా తక్కువ. మా సంస్థలో 98 కన్నా ఇంకా హై, 99.4 ఎంత ఉంది. మాకు 5-6 మందికి ఫెయిల్ అయింది ఇప్పుడు. సో ఇవి డెఫినెట్గా అవుతుంది, బట్ డెఫినెట్గా దాని ఇన్సిడెన్స్ చాలా తక్కువ. ఓకే, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ శ్రీనివాసులు గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి శ్రీనివాసులు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో శ్రీనివాసులు గారు. ఓకే, కాల్ కట్ అయినట్టుంది డాక్టర్. అయితే ఇప్పుడు రీఅక్కర్ అయిన తర్వాత అంటే పేషెంట్ సైడ్ కాంట్రిబ్యూషన్లోనే లోపం ఉంది అని అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా అంటే ఏ కారణం చేత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్? సో కారణాలు మనం విశ్లేషించామంటే మెయిన్గా ఉండే కారణం జెనెటిక్స్ అండి. పేషెంట్ అని కూడా అనకూడదు, వాళ్ళని మనం మన లోపం వాళ్ళ మీద మోపకూడదు. బట్ మెయిన్గా ఉండేది ఏంటంటే జెనెటిక్స్. ఈ వారికోస్ వెయిన్స్ అసలు ఎందుకు వస్తుంది, కొంతమందికి ఎందుకు వస్తుంది, కొంతమంది ఫ్యామిలీస్లో ఉంటుంది, మదర్కి, సన్కి, డాటర్కి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగ వచ్చేది జెనెటిక్స్. సో ఈ జెనెటిక్ టెండెన్సీని మనం బాగు చేయట్లేదు కాబట్టి కొంతవరకు దానివల్ల వస్తుంది. కొంతవరకు ఇప్పుడు మన ఇండియా కూడా ఫారిన్ కంట్రీస్ లాగా మనుషులు చాలా లావు అవుతున్నారు. మన ఫుడ్, క్వాలిటీ ఫుడ్ మనం తీసుకునేవన్నీ కూడా చాలా హై క్యాలరీ ఫుడ్ తీసుకుంటున్నాం, అది ఇంకో రీజన్ అవ్వచ్చు. కొంతవరకు నేను ఇందాక చెప్పినట్టుగా వీధికి ఒక డాక్టర్ వచ్చారు, వాళ్ళందరూ ఏంటంటే ఇంటర్నెట్లో రకరకాల యాడ్లు పెట్టి రాంగ్ ఆపరేషన్ చేస్తున్నారు. సో అదొక రీజన్, పూర్ ఆపరేటర్ క్వాలిటీ. బట్ ఇవన్నీ పెద్ద ఎక్కువ నంబర్ కాదండి. మనం ఓవరాల్గా చూసుకుంటే 100 కొద్ది అవుతున్న ఆపరేషన్స్లో 2-3% ఇలాగ అవుతుంది. అండ్ మాలాంటి మంచి హై క్వాలిటీ సంస్థలు ఏదైతే జాగ్రత్తగా చేస్తామో మాకు 99.4%లో రావు. మేబీ అంటే ఫాలోఅప్స్కి రాకుండా ఇగ్నోర్ చేసినా కూడా రావచ్చు అంటారు. అబ్సల్యూట్లీ. సో ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడు మళ్ళీ రాకపోవడం, ఎస్పెషల్లీ కాళ్ళ పుండ్లు వచ్చేవాళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళకి ఏం చేస్తాం, పుండు తగ్గించి ఇవన్నీ చేసి మొత్తం కట్టలేదు తగ్గిస్తాం. కొంచెం ఆ పుండు తగ్గుముఖం పట్టగానే దూరభారం చేయమొస్తాంలే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి 4 hours ఏం వెయిట్ చేస్తామని లాస్ట్ స్టేజ్లో వదిలేస్తారు. అది మళ్ళీ అది విషమించిపోతుంది, మళ్ళీ విచ్చుకుంటుంది. సో అలాంటి కేరు ఆ టైంకి రావటం వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మేము పేషెంట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు స్కానింగ్ ఎలాగో ఫ్రీ, కానీ వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత వచ్చి కూడాను మాకు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అంటే వాళ్ళకి కూడా స్కానింగ్ ఫ్రీగా చేస్తాం. సో మా సంస్థలో ఈ రెసిస్టెన్స్ పాయింట్స్ అన్ని తీసేసాం. ఇక్కడ ఖర్చు పెట్టాలనో లేకపోతే వెళ్తే ఊరికే డాక్టర్ ఖర్చులు చెప్తాడనో ఎన్ని సిస్టమ్ తీసేసి చాలా క్లీన్ సిస్టమ్ పెట్టాం. అయినా కొంతమంది తప్పిపోతారు, అది పొరపాటు అనమాట. ఆ టైంకి వస్తుంది రాదు. ఎగ్జాక్ట్లీ. వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ కుమారి గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి కుమారి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం, చెప్పండి అమ్మా. చెప్తారు. కాళ్ళ దగ్గర నరాలు గడ్డ కట్టేసినాయి సార్, అవి చాలా మెడిసిన్స్ వాడుతున్నాను అయినా తగ్గట్లేదు. అమ్మా, కాళ్ళు ఉబ్బిన నరాలు ఎటువంటి మందుకి తగ్గదు. ఈవిడ మంచి పాయింట్ చెప్పారు. అండ్ చాలాసార్లు మనకి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ఏ మందులు వేసుకుంటే కాళ్ళు ఉబ్బిన నరాలు తగ్గుతాయి? మీరు ఏ మందు వేసుకున్నా కూడా కాళ్ళలో వచ్చిన వారికోస్ వెయిన్స్ తగ్గే అవకాశం లేదు. ప్రపంచవ్యాప్తంగా కూడాను దీనికి తగ్గే మందు అంటూ ఏమీ లేదు, అమెరికాలో కూడా లేదు. నేను అమెరికాలో 12 ఏళ్ళు ప్రాక్టీస్ వచ్చాను. సో ఊరికే కాళ్ళు ఉబ్బిన మందులు నరాలకు ఒక 8-10 రకాల మందులు మీ డాక్టర్ రాస్తున్నారంటే దానికి ఉపయోగమైన మందులు ఏవీ లేవు దానిలో. ఓకే, సో దీనిలో మనం పాయింట్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మీకున్న సిమ్టమ్స్ ఏంటి, దీనివల్ల వచ్చిన కష్టం ఏంటి, ఎలా చేస్తే తగ్గుతాయి, మీకు అవన్నీ కూడా చేసి మేము పూర్తిగా తగ్గిస్తాము. మా డాక్టర్ గారు ప్రతి 2 వారాలకు ఒకసారి రాజమండ్రి వస్తారు, నేను విజయవాడ వస్తాను. మీరు ఎక్కడికైనా అపాయింట్మెంట్ తీసుకొని చూపించండి. వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ విజయవాడ నుంచి శ్రీదేవి గారు. నమస్తే అండి శ్రీదేవి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్తున్నా, చెప్పండి అమ్మా. హలో, చెప్పండి తల్లి. శ్రీదేవి గారు టీవీ చూడకండి, డైరెక్ట్ డాక్టర్ గారికి సమస్య ఏంటో చెప్పండి ఫోన్లో. నాకు కాళ్ళలో వెరికోస్ ఉన్నాయండి. అలాగే డాక్టర్ గారు, అవి ఉప్పుతున్నాయండి. అవును. సో ఆ ఉబ్బిన సిరల్నే వారికోస్ వెయిన్స్ అంటారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ వారికోస్ వెయిన్స్ మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అవి ఉబ్బటం, నొప్పిగా అనిపించడం, కాళ్ళు నడిస్తే పీకినట్టు అనిపించడం, కాళ్ళలో బరువు ఎట్టినట్టు అనిపించడం,
అడ్వాన్స్ స్టేజ్లో కాలు కలర్ మారటం, కాళ్ళలో పుళ్ళు పట్టడం, ఆ కాళ్ళలో జరిగే సందర్భాలు కాంప్లికేషన్స్. అవి కాకుండా ఈ ఉబ్బుసిరల్లో రక్తం గడ్డ కట్టేసి గుండెకి పాకి గుండె బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడాను మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ ఉబ్బుసిరలను తొందరగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. నేను 21వ తారీఖున విజయవాడ వస్తాను, నాకు వచ్చి చూపించండి. వేరే కాల్ ఉన్నారు డాక్టర్. ప్రొద్దుటూరు నుంచి వెంగళరెడ్డి గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్, నాకు రైట్ సైడ్ కాలు బ్లడ్ ఫ్లాట్ అయింది సార్. అది వచ్చేసి సంవత్సరం అయింది. అది నాకు కర్నూలులో డాక్టర్ చూపిస్తున్నాను. బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి వాపు వస్తుంది సార్. అది సో కాళ్ళలో నెత్తురు సరిగా సర్క్యులేట్ కాక కాలు వాపు వచ్చి కాలు నలుపు అయితే మీకు ఏం చూపించి మందులతో ఏం తగ్గే అవకాశం లేదు. 100% ఇది అడ్వాన్స్డ్ వారికోస్ వెయిన్స్. దీనికి ఆపరేషన్ చేస్తేనే తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఆపరేషన్ చేసే దానిలో ఈ కృత్రిమ పద్ధతిలో అంటే ఎక్కడ కట్ చేయకుండా కుట్లు లేకుండా లేజర్ అనే పద్ధతిలో చేసుకుంటే తగ్గుతుందని నా ఉద్దేశం. కానీ మిమ్మల్ని ఒకసారి చూసి మీకు స్కానింగ్ చేసి ఇవాల్యుయేట్ చేసి ఈ విషయం చెప్పాలా. సో మా డాక్టర్ ఈ ప్రతి గురువారం తిరుపతి వస్తారు, లేదంటే మీరు హైదరాబాద్ రండి, వచ్చి చూపించండి. ఒకసారి చూసి అసలు ప్రాబ్లం ఎంత తీవ్రంగా ఉందో డిసైడ్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. ఎస్, వేరొక కాలర్ డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి సార్. సార్ డాక్టర్ గారు, అయ్యా నేను 10 years బ్యాక్ మిమ్మల్ని కలిసానండి. అయ్యా ఆపరేషన్ పడుతుందని చెప్పున్నారు. ఇంకా లేటెస్ట్ ఏమైనా వస్తుందామని అలా వెయిట్ చేస్తూ వచ్చానండి ఇప్పటి వరకు. సార్ ఇప్పుడైతే ఇంకా చేయించుకోవడానికి రెడీగా ఉన్నానండి. సో లేటెస్ట్ అంటూ ఏమి పెద్దగా అంటే అడ్వాన్సెస్ ఉన్నాయి, 2-3 అడ్వాన్సెస్. మేము డాక్టర్స్గా స్పెషల్లీ నా దగ్గర నెలకి 500 ఆపరేషన్ జరుగుతాయి. సంవత్సరానికి ఆల్మోస్ట్ 5,000-6,000 ఆపరేషన్ జరుగుతాయి. అండ్ 22 సెంటర్లు ఉన్నాయి. సో ఇలాంటి పెద్ద సంస్థ ఎక్కడైతే ఎక్కువ ఆపరేషన్ జరుగుతాయో ఏదైనా లేటెస్ట్గా వచ్చి వాడు మన మీద ప్రయోగం చేస్తాను అంటే నేను వెనకాడతాను. మనం ట్రైడ్గా టెస్టెడ్గా అంటే వెల్ డిఫైన్డ్గా కొన్ని వేలు ఆపరేషన్లు అయిన ప్రొసీజర్లే చేయించుకోవాలి. ఇండియాలో ఏంటంటే కొన్నిసార్లు గవర్నమెంట్ కొంతమంది ఇంపోర్ట్ ఎగ్జామ్షన్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోవేవ్ అని కొంతమంది డాక్టర్లు చేస్తున్నారు. కొంతమంది డాక్టర్లు ఏమో గ్లూ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, అందులో అప్రూవల్ ప్రాబ్లం లేదు. కానీ 1-2% మందిలో గ్లూ కూడా చిన్న రియాక్షన్ లాగా వచ్చి కాలంతో నొప్పి అయిపోతుంది. సో అలాగా అదొక 10-20 కేసులు చేసి ఎప్పుడైతే ఒకళ్ళిద్దరికి నొప్పి అయిందో నేను కొంచెం వెనకాడా. సో నా కాన్సెప్ట్ ఎలాగుంటుందంటే అండి, ఎప్పుడు కూడా ట్రైడ్ టెస్టెడ్ బాగా ప్రయోగం చేసి ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్టెడ్గా అంటే నేను చేసిన ఆపరేషన్ రిపోర్ట్ పట్టుకొని మీరు అమెరికాలో డాక్టర్ని కలిసినా యూకేలో డాక్టర్ని కలిసినా నీ మీద ప్రయోగం చేశారయ్యా అని చెప్పకుండా అరే అయ్యా నేనున్నా కూడా ఇదే పొజిషన్లో ఇదే చేసేవాడిని అన్నట్టు మీకు రిప్లై వచ్చినట్టే నేను ఆపరేట్ చేస్తాను. సో నేను కొంచెం భయపడతాను కూడా. కొత్త టెక్నాలజీ ఎవడో కానీ చాలామంది చేస్తారండి, ఆ కంపెనీ వాళ్ళు బాగా డబ్బులు ఇస్తారు మాకు, అలా కొత్త ప్రయోగాలు చేసి కొత్త టెక్నాలజీ ఈడిమి ట్రై చేయి ఆడిమి ట్రై చేయి అంటే గవర్నమెంట్ పెద్దగా ఇంపోర్ట్ ఎగ్జామ్షన్ పెట్టుకొని మీతో సంతకం పెట్టిచ్చేస్తే ఆ డాక్టర్ని కూడా ఏమి చేయలేరు. కానీ నాకేంటంటే నన్ను ఏం చేస్తారు లేదా పాయింట్ కాదు, నాకేంటి కొన్ని వేల కొద్దీ నన్ను నమ్ముకొని వస్తారు. నెలకి 3,000 మంది పేషెంట్స్ చూస్తాను. సో వీళ్ళకి నేను కొంచెం తప్పు చేసిన వాడిని అవుతానేమో అని కొంత భయం. సో ఎప్పుడు కూడా నేను టెక్నాలజీ ఏదైనా నా దగ్గర లేని మిషన్స్ లేవు, లేని టెక్నాలజీ లేదు. కానీ అందులో టెస్టెడ్ పూర్తిగా టెస్ట్ అయ్యి పద్ధతి అంతా ఉన్న వాటికి నేను ప్రమోట్ చేస్తాను. ఎస్. అండ్ డాక్టర్, ఇన్సూరెన్స్ విషయానికి వస్తే మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాక చికిత్స చేయించుకున్న తర్వాత ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఎలా ఉంటుంది? రైట్. సో మా దగ్గర అన్ని ఇన్సూరెన్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అదృష్టవశాత్తు కొత్తగా క్లాక్స్ ప్రొసీజర్ అయితే చిన్న నరాల కోసం ఈ చిన్నగా లైట్ పెట్టి చేస్తున్నామో వాటికి కూడా ఇన్సూరెన్స్ అప్రూవల్ అనేది పూర్తిగా లభ్యంగా ఉంది. సో అన్ని రకాల ప్రొసీజర్స్కి అప్లికబుల్గా ఉంది. ఈహెచ్ఎస్ కూడా 2 రాష్ట్రాలదే ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే జూన్ 2వ తారీఖున స్టేట్ సెపరేషన్ కంప్లీట్ అయిపోయింది మొన్న జూన్లో. సో ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఉండేది రీయింబర్స్మెంట్ ఫర్ తెలంగాణ ఎంప్లాయీస్, ఆంధ్ర ఎంప్లాయీస్కి విజయవాడలో ఒక హాస్పిటల్లో చేస్తున్నాం. సో ఆంధ్రాకి కూడా ఇప్పుడు రీయింబర్స్మెంట్ పూర్తిగా లభ్యంగా ఉంది. 2 స్టేట్స్ కూడా రీయింబర్స్మెంట్ వస్తుంది. ఓకే. అండ్ డాక్టర్, ఇప్పుడు ఫీవర్ వస్తే పారాసెటమాల్ లేదంటే డోలోన్ అని ఏదో ఒకటే అందరూ ఎలా వేసుకుంటారో అలానే వ్యారికోజ్ వీన్స్ అన్నప్పుడు కూడా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్లో కానీ ఎవరికైనా ఉంది అంటే సో సేమ్ మెడికేషన్ ఫాలో చేయడం కానీ మెడిసిన్స్ వాడే వాళ్ళు ఉంటే సో అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఏం రోల్ లేదండి. ఊరికే మెడిసిన్స్ వల్ల ఊరికే వేరే సమస్యలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆల్మోస్ట్ మన దగ్గర 12 రెట్లు ఎక్కువ కిడ్నీ ఫెయిల్యూర్ ఇస్ బికాస్ ఆఫ్ డ్రగ్స్. అంటే ప్రపంచంలో సపోజ్ 1% కిడ్నీ ఫెయిల్యూర్ మందుల వల్ల అయితే మనకి 12% మందుల వల్ల. దీనికి ఒకే ఒక కారణం, అవసరం ఉన్నా లేకపోయినా మందులు ఈ డాక్టర్ మన డాక్టర్ని హింసించుకొని మరీ మందులు రాయిపించుకోవటం. రెండోది ఆ డాక్టర్ పొరపాటు రాయిపోయినా మందుల షాప్కి వెళ్ళి కొనేయటం.
ఈ రెండిటి వల్లే అవుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ కూడాను ఇంత ఈజీగా మందులు లభ్యంగా ఉండవు. మీరు ఏమన్నా మందు కొనుక్కుంటే ఓటీసీ మెడిసినా నాన్ ఓటీసీ మెడిసినా వాడు క్లియర్గా 100 క్వశ్చన్లు అడిగి మరీ అమ్ముతారు. ఇది చాలా దురదృష్టకరం. అంటే ఏదో అమెరికా వచ్చి విషయం చెప్పట్లేదు, మన దుబాయ్లో కూడా ఎవరికో అడిగితే మందులు ఏం లేవు, ఆ ఊరికొరికి అమాక్సిల్ యాంపోసిల్ ఇమ్మంటే ఇలా. సో అదంతా ఇది చాలా ఇండియాలో జరిగే పెద్ద మిస్టేకు. ఈ ఊరికనే ఈ మందులు తింటే ఉంది కిడ్నీలు పోతాయి, లివర్ మీద డ్యామేజ్ వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి. సో లాభం రాదు సరికదా, దీనివల్ల నష్టం వస్తుంది అనేది నా ఆర్గ్యుమెంట్. సో ఊరికే ఇష్టం వచ్చినట్టు మందులు యాంటీబయాటిక్స్ ఇవ్వబట్టి మింగేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాజా. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్. ఇది వాళ్ళ హలో డాక్టర్.